హాయ్ వెల్కమ్ టు వంగరి కిచెన్. ఇవాల్టి స్పెషల్ చికెన్ గ్రేవీ కర్రీ. చికెన్ గ్రేవీ కర్రీ కోసం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక 4 ఉల్లిగడ్డలు తీసుకొని పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. చిన్నగా అవసరం లేదు, నూనెలో ఫ్రై చేసి మిక్సీ పడతాం కాబట్టి సరిపోతాయి పెద్దగానే. తర్వాత ఒక కుడక ముక్క తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కుడక ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మందంగా ఉన్న ఏదన్నా ఒక గిన్నె పెట్టుకొని అలా 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, కొంచెం బండ పువ్వు, ఒక బిర్యానీ ఆకు, కొంచెం సాజీరా వేసుకొని గోలించుకోవాలి. కొంచెం గోలిన తర్వాత 2 పచ్చిమిర్చిలు వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డను సన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద బ్రౌన్గా వచ్చిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ని వేసి ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. మంటను చిన్నగానే పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు చిన్న మంట పైన ఉడికించుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, కుడక ముక్కలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం కలుపుకోవాలి. చికెన్ ఒకసారి కలుపుకొని 4 టేబుల్ స్పూన్ల కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 4 స్పూన్లు వేసిన. తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ముక్కకు మసాలా మొత్తం పట్టేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని చిన్న మంట పైన మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మసాలా మొత్తం బాగా పట్టేసింది. ఇప్పుడు ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక 7 నుంచి 8 నిమిషాల వరకు ఉడికించుకోవాలా. ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. ముక్క ఉడికిన తర్వాత కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.